బాపట్ల జిల్లా ప్రత్యేకతల్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పేలా రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ ని చీరాలలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ నేతృత్వంలో రూపొందించిన ఈ వెబ్సైట్ ని బాపట్ల ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ విన్నకోట శ్రీనివాసరావు కుమార్తె విన్నకోట చాందిని రూపొందించారు. ఈ సందర్భంగా చాందిని శ్రీని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. బాపట్ల జిల్లా పర్యాటక అభివృద్ధికి బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేచెంట్ల శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటకంతో పాటు వాణిజ్యపరమైన సమాచారం, అత్యవసర సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించినట్లు చెప్పారు. ఏఐ సాంకేతికత ద్వారా బాపట్ల జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించేలా వెబ్సైట్ ని రూపొందించడం అభినందనీయమన్నారు. వెబ్సైట్ ని రూపొందించిన విన్నకోట చాందిని శ్రీని బాపట్లకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. In East Coast, sir. Our Bend is Bapatla district, sir. Some small bay in the big bay. So Bay of Bapatla ani oka pertho, sir. Again November ki similarly we will brand Surya Lanka, sir. So magazine, sir. Ippude we have started this magazine. So indulo Bay of Bapatla lo Surya Lanka is one location. Surya Lanka ni separately we will brand, sir. Surya Lanka Swadesh Darshan 2.0 తమ చేసినప్పుడు ఈ రిసార్ట్స్ అన్ని కూడా సూర్యలంక బీచెస్ తీసుకుంటే సార్ దాని కిందనే చీరాల సూర్యలంక ఇవన్నీ కూడా వస్తే బెటర్. సూర్యలంక ఎందుకంటే దట్ విల్ బి మోర్. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యుడు ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ కోటి మిత్రుడైనటువంటి వెనుకోటి శ్రీనివాసరావు గారి కుమార్తె చాందిని శ్రీ బే ఆఫ్ బాపట్ల అనే ఒక వెబ్సైట్ను నిన్న జరిగినటువంటి చేనేత కార్మికుల 12వ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటమైంది. ఈ బే ఆఫ్ బాపట్ల అనే యాప్ను వెబ్సైట్ను గత 15-20 రోజుల క్రితం వారి తండ్రి గారు, వారి తాతగారు, పాప చాందిని శ్రీ పీపీపీ మోడల్లో చేసుకుని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి చూపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు స్వర్ణాంధ్ర అనే ఒక యాప్ ఉంది, దానికి అనుసంధానంగా దీన్ని వెబ్సైట్గా చేయమ్మా, ఇది బాగుంది అని చెప్పడం జరిగింది. దీన్ని ఆగస్టు 15న మనం ఆవిష్కరణ చేద్దామని వారు చెప్పడం, దానికి తను కూడా అంగీకరించడం, దీన్ని ఎన్ని రోజుల్లోపు కంప్లీట్ చేయగలుగుతామంటే ఆ రోజున 4 రోజులు అని చెప్పడం వల్ల ఆగస్టు 15 అని చెప్పడం జరిగింది. అయితే అంతకంటే ముందుగానే ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషదాయకం. ఇది వారి తండ్రి గారు, వారి తాతగారు, వారి కుటుంబ సభ్యులు అందరి యొక్క ప్రోత్సాహం, అమ్మాయి యొక్క దీనితో ఈ రోజున ఈ స్థాయికి రావటం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మేము అభినందిస్తూ ఇచ్చేస్తాం. బాపట్ల